మా పైడిమర్రి రామకృష్ణ. అంతేకాకుండా బాల సాహితీ శిల్పుల్ని అందరినీ ఒక్కచేట చేర్చి కార్యక్రమం నిర్వహిస్తూ రచిస్తున్న పైడిమర్రి గారు కథల గురించి, నవల గురించి 10 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రజాకళ 99 రోజుల సాంస్కృతిక కళారూప ప్రదర్శనలో భాగంగా కేవలం కవిత్వానికో లేదా మరో పద్యానికో కాకుండా బాల సాహిత్యానికి కూడా ఈరోజు చోటును కల్పించి ఈరోజు మమ్మల్ని అందరినీ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్ గారికి, శ్రీమతి ఏ వాణిప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు నాకు ఇచ్చిన అంశం కథ నవల, బాల సాహిత్యంలో కథ నవల. నేను బాల సాహిత్యంలో ఇప్పటివరకు 700 వరకు కథలు రాశాను, ఒక 3 నవలలు రాయటం జరిగింది. ఎక్కువగా నా కథలన్నీ కూడా బాలమిత్రలో ప్రచురితమయ్యాయి. నేను బాల సాహిత్య పరిషత్తుకి కోశాధికారిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నాను. సరే, కథ, పిల్లలకి కథ చెప్పాలన్నా, నాటిక నవల చదివించాలన్నా కానీ దానికి ముందు మనకు కావాల్సింది ఒక కథా వస్తువు. కథా వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది? కథా వస్తువు సమాజం నుంచి వస్తుంది. మనం చూసినయో, మనం విన్నయో, మనం అనుభూతి చెందినయో ఏదో ఒక వస్తువు, సమాజంలో జరుగుతున్నటువంటి ఒక వస్తువును తీసుకొని ఆ వస్తువు ద్వారా మనము ఏకాంశం మీద, ఒకే అంశం మీద 1-2 పాత్రల ద్వారా చెప్తే అది కథ. దానికి పరిధి చాలా చిన్నది. అదే వస్తువు, అదే కథాంశాన్ని మనము కొన్ని పేజీలు కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకుంటూ చెప్పవచ్చు, కొన్ని 100 పేజీల వరకు కూడా చెప్పవచ్చు. దానికి పరిధి ఎక్కువ, క్యాన్వాస్ ఎక్కువ. దాంట్లో అనేక పాత్రలు వస్తాయి, అనేక సంఘటనలు వస్తాయి. కథలో ఏక అంశం మీద చెప్తే, నవలలో మనము అనేక అంశాలని జోడిస్తూ మనం చెప్పవలసిన ముఖ్యాంశాన్ని చెబుతూ మధ్యలో కొన్ని పాత్రలను కలుపుకుంటూ రాసేదే నవల. మరి బాల సాహిత్యంలో నవలా ప్రక్రియ ఎలా ఉంది? బాల సాహిత్యంలో ప్రస్తుతం పిల్లలు ఒక కథ చదవటానికి, తెలుగులో ముఖ్యంగా తెలుగులో ఒక కథ చదవాలరా అంటే ఈరోజు సొంతగా 7-8వ తరగతి పిల్లడు కూడా చదవలేకపోతున్నాడు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవటం వలన వాళ్ళు సొంతగా చదవలేకపోతున్నారు. చదువు వచ్చిన తెలుగు మీడియం పిల్లలు కూడా కథ చదవటానికి సమయం ఉండటం లేదు. ఈరోజు ఉన్నటువంటి పోటీ విద్యా విధానం వల్ల. మరి నవల చదువుతాడా? నవల చదివే సమయం ఉందా అంటే లేదు. కథనే చదవలేని ఒక విద్యార్థి ఒక 50 పేజీలో 100 పేజీలో ఉన్నటువంటి నవల చదివే అంత సమయం అతనికి ఉందా అంటే లేదు. రాసే రచయితలు కూడా తగ్గిపోయారు నవలలు రాసే బాల సాహిత్యంలో. ఎందుకంటే ఈరోజు అంత సమయం పిల్లలకి లేదు, రాయటం కూడా అంతరించిపోతుంది. నవలలు ఒకప్పుడు చందమామ, బాలమిత్ర, ఆ రోజుల్లో అవి ఆగిపోయినాయి, పత్రికలు కూడా ఆగిపోయినాయి. కాబట్టి నవల రాయడానికి కూడా అవకాశాలు లేవు, వేదికలు లేవు. కాబట్టి మనము ఒక కథ కానీ ఒక నవల కానీ పిల్లవాడికి చేరాలి అంటే అది ఆ స్థాయిలో రచయిత రాసినప్పుడు అది వాళ్ళకి చేరుతుంది. సరే, మనం క్లుప్తంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను దీనికి డెప్త్గా వెళ్ళటం లేదు. అయితే ఇప్పుడే పిల్లలు కూడా కొంతమంది
సైంటిఫిక్ కథలు రాశారు, వైజ్ఞానిక కథలు. మనం ఈ వేదిక మీదనే ఇప్పుడే ఆవిష్కరించుకున్నాం. వైజ్ఞానిక నవలలు విఆర్ శర్మ గారు రాశారు. ఆయన పోటీలు కూడా పెడతారు, నవలల పోటీలు, కథల పోటీలు. మరి అవి చదవాలి అంటే రచయిత భాష కానీ శైలి కానీ అంత దానికి తగుగా, అంటే చదివించే గుణంతో రాయగలగాలి. అప్పుడే అది బాలలకి చేరుతుంది. అయితే రచయితలకు కూడా ఈ విషయంలో, కథా సంకలనాల విషయంలో కానివ్వండి, నవల ప్రచురణలో కానివ్వండి, ఈ తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ కూడా రచయితలకు సహకరిస్తే ఆర్థికంగా కానీ ఇలాంటి వేదికల ద్వారా సహకరిస్తూ ఉంటే ఆ ప్రోత్సాహంతో మరిన్ని కొత్త గ్రంథాలు బాలలకి మనం అందజేస్తాము అని మేము బాల సాహితీవేత్తల తరపున నేను హామీ ఇస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు.